goddess. వారు దేవుడు కావచ్చు, దేవతలు కావచ్చు, They have to die. వారు చనిపోయిన వారు. Unless we die, ఆ వారు కనుక చనిపోకపోతే we are not going to heaven. మనము పరలోకమునకు వెళ్ళాం. Without death, there is no heaven. మరణము లేకుండా పరలోకం లేదు. Why Jesus came? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? Jesus Christ came just to die for you and me. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు చనిపోవడానికి So వచ్చాడు. that we can get eternal life. దానిని బట్టి మాత్రమే మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం. And we know in the world many people have died. ఈ లోకంలో చాలా మంది చనిపోతున్నటువంటి వారు ఉన్నారు. But not a single person who has resurrected from the death. కానీ ఎవరు కూడా చనిపోయి తిరిగి లేచిన వారు లేరు. Only one person, his name is called Jesus Christ. కేవలం ఒకే ఒక వ్యక్తి మాత్రమే, ఆయన పేరు యేసుక్రీస్తు. We know many God and goddess came to this world. ఈ లోకంలోనికి చాలా మంది దేవుడు దేవతలను పట్టినటువంటి వారు ఉన్నారు. They died. వారు చనిపోయారు. But today the whole world believes that Jesus Christ is God. కనుక ఈ యొక్క ప్రపంచమంతా కూడా యేసు ప్రభు దేవుడని విశ్వసిస్తున్నారు. You know Philippians chapter 2 verse 8 and 9 says, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు ఈ విధంగా because చూడవచ్చు. Jesus rise from the dead, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన దాన్ని బట్టి, because he has risen from the dead, ఆయన చనిపోయి లేచిన దాన్ని బట్టి today in heaven ఆయన ఈ దినాన్ని పరలోకంలో ఉన్నాడు. and on this earth, భూమి మీద ఉన్న వారిలో underneath the earth, భూమి క్రింద ఉన్న వారిలో గాని every tongue will confess, bow down and confess that Jesus Christ is Lord. ప్రతి ఒక్కరి నాలుక, అదే విధంగా ప్రతి ఒక్కరి యొక్క మోకాలు యేసు ప్రభువని అంగీకరించవలసిన. My dear brothers and sisters, నా tonight, ప్రియ సహోదరి సహోదరుల, ఈ రాత్రి కాలంలో who may be sitting here, ఎవరైనా ఈ యొక్క స్థలంలో కూడిన వారందరూ కూడా, maybe you are rich or poor, మీరు ఒకవేళ ధనికులు కావచ్చు, పేదవారు కావచ్చు, maybe you are a big official, ఒకవేళ మీరు గొప్ప వ్యక్తులు కావచ్చు, whatever it is, ఏది ఏమైనప్పటికీ కూడా, if you have not accepted Jesus Christ in your life as the Lord and Savior, you are not going to enter to the kingdom of heaven. మీరు గనక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించకపోతే వారు పరలోక రాజ్యము చేరే అవకాశం లేదు. Tonight, many people might be feeling sorrow. ఈ యొక్క రాత్రి కాలం సమయంలో చాలా Is not present in this place. ఈ యొక్క స్థలంలో లారెన్స్ అంకుల్ లేరని చెప్పి బాధపడతా హృదయాంతం ఉండొచ్చేమో. But I am not feeling sorrow. బట్ నేను మాత్రము బాధగా అంతగా లేను. I am very happy. నేను చాలా I సంతోషంగా am very much glad నేను చాలా ఆనందంగా ఉన్నాను. because he was knowing Jesus Christ. ఎందుకంటే ఆయన యేసు ప్రభుని గుర్తెరిగినారు కనుక. And he is baptized in the name of the Lord Jesus Christ. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నారు. And the Bible says in Romans chapter 6 verse 7 and 8, రోమీయులకు రాసిన happy that he is sitting on the heavenly places. నేనైతే నమ్ముచున్నాను, నేను సంతోషిస్తున్నాను, ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడని. I am not unhappy because he died. ఆయన చనిపోయినందుకు నేను అంత విచారంగా లేను. But I am unhappy because he is not present here. నేను ఎందుకు విచారంగా ఉన్నానంటే ప్రస్తుత కాలంలో ఆయన శారీరకంగా ఇక్కడ లేరని చెప్పి నేను విచారంగా ఉన్నాను. He is very loving uncle. ఆయన చాలా ప్రేమ కలిగినటువంటి అంకుల్ అయి ఉన్నారు. Lawrence uncle and auntie, they used to love me just like their own son. నన్ను ఏ విధంగా వారు ప్రేమిస్తారంటే సొంత కుమారునిలాగా వారు నన్ను ప్రేమిస్తూ ఉంటారు. And I don't know them since long. Since 3 years only I know them. నేను బహుకాలం నుండి గుర్తెరిగినటువంటి వ్యక్తిని కాదు వారిని, కేవలం 3 సంవత్సరాల నుంచి మాత్రమే వారు నాకు తెలుసు. I met them in a meeting. ఆయన్ని నేను ఒక మీటింగ్ ప్లేస్ లో కలుసుకున్నాను. I was speaker in that meeting. నేను దానిలో ఆ మీటింగ్ లో ప్రసంగికునిగా వెళ్ళాను. And auntie and uncle were there present in that place. ఆ యొక్క స్థలంలో ఆంటీ అంకుల్ ఉన్నారు. 3 years passed. ఆ 3 సంవత్సరాలు గతించి Even their son was also there. ఆ స్థలంలో వారి యొక్క కుమారులు కూడా ఉన్నారు. And since that day till now, ఆ సమయం నుండి ఇప్పటి వరకు we are just like one family. మేము కలిపి ఒక కుటుంబంలాగా ఉన్నాం. When uncle was present in this place, ఆ అంకుల్ ఈ యొక్క స్థలంలో శారీరకంగా కనుక ఉన్నప్పుడు every day
morning and evening he used to call me. ఆయన ప్రతిరోజు ఉదయం సాయంకాలము నాకు ఫోన్ చేసి మాట్లాడుతుండేవాడు. And even I have preached in his studio also. ఆయన యొక్క స్టూడియోలో కూడా నేను ప్రసంగించాను. Along with him and until once I came to this church also. ఆయనతో పాటు వారి యొక్క కుటుంబంతో పాటు ఈ యొక్క సంఘంలోనికి కూడా నేను వచ్చిన. That day it was having a ladies meeting. ఆ రోజు ఇక్కడ స్త్రీల సమాజ కూడిక జరుగుతుంది. Really I am missing him very much. నేను చాలా ఆయన్ని చాలా కోల్పోయానని చెప్పి Physically I am missing him. నేను ఆయన్ని శారీరకంగా కోల్పోయాను. But in spirit, కానీ ఆత్మలో I am very happy. నేను చాలా సంతోషంగా ఉన్నాను. That uncle has gone to the Lord. దేవుని యొద్దకు వారు వెళ్ళి ఉన్నారు. నేను సంతోషంగా ఉన్నాను. Now it is your and my turn. ఇక